మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరప్పనేనిగూడెంలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై 8 మంది నిందితులు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే అతి కిరాతకంగా ఈ మైనర్ బాలికని 8 మంది కలిసి 4 రోజుల పాటు ఒక గదిలో బంధించి అత్యాచారం చేశారు. ఆ 8 మందిలో కూడా ఒక మైనర్ బాలుడు ఉండడం కూడా గమనార్హంగా వినిపిస్తోంది. మరి ఆ మైనర్ బాలుడు ఎవరైతే ఉన్నారో అతను 3 రోజుల పాటు అత్యాచారంలో పాల్గొని 4వ రోజు తన ఎగ్జామ్ 10th క్లాస్ ఎగ్జామ్ రాయడానికి కూడా ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వాళ్ళ ఊరు వచ్చి మళ్ళీ అక్కడ ఎగ్జామ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ తిరిగి ఎక్కడైతే ఆ మైనర్ బాలికని బంధించి అత్యాచారం చేశారో అక్కడికి వెళ్ళి మళ్ళీ 8 మంది కూడా అత్యాచారం చేసినట్లుగా మనకి సమాచారం అందుతుంది. అంటే 4 రోజుల పాటు ఒక రోజు కాదు 2 రోజులు కాదు 14 ఏళ్ల బాలికని అతి కిరాతకంగా అతి దారుణంగా ఈ 8 మంది నిందితులు కూడా అత్యాచారం చేశారు అనే విషయాన్ని ఆలస్యంగా వెలుగు చూడడంపై అటు కుటుంబ సభ్యులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, అలాగే యావత్ రాష్ట్రం అంతా కూడా ఉలిక్కి పడుతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో ప్రతి నెల ఏదో ఒక సందర్భంలో ఆడవాళ్లపై, మహిళలపై, అలాగే బాలికలపై అత్యాచారాలు లేక దారుణాలు జరగడం అనేది ఎక్కడా కూడా ఆగడం లేదు అని ఒక భయాందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఈ విషయంపై ఆలస్యంగా వెలుగు చూడడం, నిందితుల్ని ఎలా విచారణ చేస్తున్నారు అనే దానిపైన కూడా కాంగ్రెస్ పార్టీ నేత సుంకర పద్మశ్రీ కూడా వెళ్లడం, పోలీసుల్ని అడిగి కొన్ని విషయాలు తెలుసుకోవడం కూడా జరిగింది. ఆవిడ మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతూ ఉన్నాయి, వాటిని ఎలా ఖండించాలనే విధంగా కూడా పోరాటాలు మేము చేస్తూ ఉన్నాము, అయినా కూడా అవి ఎక్కడ ఆగడం లేదు అని కూడా ఆవిడ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా ఈ పూర్తి వివరాల్లోకి వెళితే ఎవరైతే మైనర్ బాలిక ఉన్నారో తనకి సంబంధించిన పూర్తి విషయాల్లోకి వెళితే 9వ తేదీ ఈ నెల 9వ తేదీన అమ్మా నాన్న ఇంట్లో కొంచెం కోప్పడంతో అంటే మందలించడంతో కోపంతో తన స్నేహితురాలింటికి వెళ్ళిపోవడం, చీకటి పడడం, ఒక గంటలోనే మళ్ళీ తను తిరుగు ప్రయాణంలో ఉండగా ఇంటికి వెళుతూ ఉండగా మార్గం మధ్యలో ఒక స్టాప్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండగా ఎవరైతే 8 మంది అనుకున్నామో వాళ్ళు గమనించి తన ఒంటరిగా ఉంది, అలాగే కొంత ఆందోళనలో ఉంది అని గమనించి ఆమెని అపహరించడం జరిగింది. తర్వాత 4 రోజుల పాటు ఈ 8 మంది కూడా అత్యాచారం చేసినట్లుగా తెలుస్తూ ఉంది. 3 రోజులు ఒక ఊరిలో, అలాగే కేసరపల్లికి షిఫ్ట్ చేసి 4వ రోజు కూడా ఈ 8 మంది ఈ అత్యాచారంలో పాల్గొన్నట్లుగా కూడా పోలీసుల విచారణలో అయితే తేలింది. ఆమెను విజయవాడ తీసుకువచ్చి విజయవాడ బస్ స్టాప్లో తన్ని వదిలేస్తే ఒక ఆటో డ్రైవరు తన్ని గమనించడం జరిగింది. తను మాట్లాడలేని పరిస్థితులు, కళ్ళు తెరిచే పరిస్థితుల్లో లేకపోవడం, అలాగే నైట్ కావడం, రాత్రి కావడంతో తనకు కొంచెం అనుమానం వచ్చి వివరాలు ఆ అమ్మాయిని అడిగి తెలుసుకుంటే ఆమె ఇలా జరిగింది అని తన ఆటో డ్రైవర్కి పూర్తిగా విషయాలన్నీ తెలియజేయడంతో పోలీసుల్ని ఆశ్రయించడం జరిగింది. 3 రోజులు తన కూతురు కనిపించడం లేదని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇవ్వడము, అలాగే ఇక్కడ విజయవాడ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయడము, ఈ 2 విషయాలు ఒకే మహిళకి, ఒకే మైనర్కి సంబంధించింది, ఒకే అమ్మాయికి సంబంధించిందని పోలీసులు ఈ విచారణని వేగవంతం చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ఎందుకు ఇది ఆలస్యంగా బయటకు వచ్చింది, ఎందుకు పోలీసులు పూర్తి వివరాలు బయటికి రానివ్వడం లేదు అనేది విషయానికి వస్తే అత్యాచారానికి పాల్పడిన వాళ్ళల్లో మైనర్ ఉండడము, అత్యాచారానికి గురైన బాలిక కూడా మైనర్ కావడంతో ఈ విషయాలు కొంత గోప్యంగా ఉంచుతున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. అయినప్పటికీ కూడా ఒక మైనర్ 14 ఏళ్ల బాలికపై అతి కిరాతకంగా 8 మంది ఇలా అత్యాచారానికి పాల్పడడం అతి కిరాతకమైన సంఘటనగా కూడా అందరూ చూస్తూ ఉన్నారు. దీనిపై ఖచ్చితంగా న్యాయం జరగాలి. హోంమంత్రి అనిత గారు కూడా స్పందించాలి. బాలికని ఏదైతే బాలిక ఉన్నారో తనని పరామర్శించాలి. నిందితులకి వెంటనే శిక్ష పడేలాగా కూడా ఆమె చొరవ తీసుకోవాలని కూడా అటు బాలికకి సంబంధించిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కూడా నినాదాలు చేస్తూ ఉన్నారు. పోలీసులు ప్రెస్ మీట్ పెట్టాలి, పూర్తి వివరాలు బయటికి రావాలి అని కూడా మనకు అర్థమవుతుంది. ఇదే మీడియా సమావేశం పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే ఈ 8 మంది అమ్మాయిని గమనించి ఇలా అత్యాచారానికి పాల్పడడం వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా, లేకపోతే ముందుగానే ప్లాన్ చేసుకున్నారా అనే దాని మీద కూడా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఒక రోజు కాదు 2 రోజులు కాదు, మొత్తంగా 4 రోజుల పాటు 8 మంది సామూహిక అత్యాచార
అత్యాచారం చేయడము, అలాగే ఇలాంటి ఘటనలకు పాల్పడితే ఎలాంటి శిక్షలు ఉంటాయి, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు కానివ్వండి, చట్టాలు కానివ్వండి ఎంత కఠినంగా ఉన్నాయని తెలిసి కూడా 8 మంది ఇలా సామూహిక అత్యాచారానికి పాల్పడడం అనేది చాలా దారుణంగా అయితే మనము ఆలోచించాలి. అంతేకాకుండా ఆ 8 మందిలో కొంతమంది గంజాయి తీసుకుంటూ ఉన్నారు. అలాగే వాళ్ళ మీద కొన్ని పోలీస్ స్టేషన్లో విజయవాడ అలాగే గన్నవరం కొన్ని ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళపై కేసు ఆల్రెడీ కంప్లైంట్స్ ఉన్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఇలాంటి కిరాతకానికి ఇలాంటి దారుణానికి పాల్పడడం వెనుక ఏదైతే గంజాయి అనేది ఉందో ఆ గంజాయి మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉన్నారు, ఒక మృగాలుగా ప్రవర్తిస్తూ ఉన్నారని కూడా కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదైతే ఫస్ట్ ఈ గంజాయిని అరికట్టాలి, చట్టాలు కూడా వెంటనే అమలు చేయాలి, వాళ్ళకి వెంటనే శిక్ష పడేలా చేయాలి, అప్పుడే వీళ్ళలో మార్పు వస్తుంది అని కూడా మహిళా సంఘాలు కావచ్చు, అలాగే ఎవరైతే బాధిత మహిళ ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు గ్రామస్తులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.